హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైజాగ్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్ స్టైరిన్ గ్యాస్ లీకేజ్ గురించి మనం ఈరోజు ఒక చిన్న క్లాస్ చూద్దాము. అసలు ఏం జరిగింది, ఏమైంది, రీజన్ ఏంటి, దీని ప్రభావం ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ అనేది చూద్దాము. ఓకేనా? ఇట్స్ ఏ వెరీ మేజర్ ఇన్సిడెంట్. చాలామంది హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు, చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. అసలు ఏంటి గ్యాస్ ఏంటి, అంతటి గురించి ఈరోజు మనం ఒక చిన్న క్లాస్ చూద్దాము. ఓకేనా? సో స్టైరిన్, మనకి ఏ గ్యాస్ రిలీజ్ అయింది ఇక్కడ? స్టైరిన్. సో ఈ గ్యాస్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది మనకు? ఎల్జీ పాలిమర్ అనే కంపెనీ నుంచి కదా. సో ఇది సౌత్ కొరియన్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ ఎక్కడిది కంపెనీ? ఇది సౌత్ కొరియన్ కంపెనీ ఎల్జీ పాలిమర్ అనేది. ఓకే, సో ఇక్కడ ఈ స్టైరిన్ గ్యాస్ రిలీజ్ అయింది విశాఖపట్నంలో. స్టైరిన్ గ్యాస్ రిలీజ్ అయింది అంటే ఇది విశాఖపట్నంలోనే టౌన్లో ఉందా అంటే లేదు, విశాఖపట్నానికి కొంచెం దూరంలో ఉంది. కానీ దీని ప్రిమిసెస్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి. మేజర్గా మనకి ఆర్ఆర్ వెంకటపురం అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయిందనమాట, ఆర్ఆర్ వెంకటపురం అనేది. సో ఏంటి ఇది, ఎందుకు ఈ ఎల్జీ పాలిమర్ కంపెనీ స్టైరిన్ గ్యాస్ని ఎందుకు యూస్ చేస్తుంది అని అంటే, ఇది ఎందుకు యూస్ చేస్తుందంటే పాలిస్టైరిన్ అనేది ప్లాస్టిక్స్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. పాలిస్టైరిన్ ఎందుకు యూస్ చేస్తామంటే ప్లాస్టిక్స్ అండ్ ఫైబర్ గ్లాస్, రబ్బర్, లేటెక్స్. సో ఇవి ప్రిపేర్ చేయడానికి మనం ఈ పాలిస్టైరిన్ అనే గ్యాస్ని వేరే ఇంకా ముడి సరుకులు ఉంటాయి కదా ఆ కంపెనీలో, వాటితో కలిపి ఈ పాలిస్టైరిన్ని ఈ కంబైన్ చేసినప్పుడు మనకి ఇవి ప్లాస్టిక్స్, ఫైబర్ గ్లాస్, రబ్బరు, ఇంకా ఇన్సులేషన్, పైప్స్, ఆటోమొబైల్ విడి భాగాలు, ఇంకా ప్రింటర్లలో మనకి క్యాట్రిడ్స్ ఉంటాయి కదా అవి, టోనర్స్, ఫుడ్ కంటైనర్స్, పెద్ద పెద్ద ఫుడ్ కంటైనర్స్, లగేజీ, షూలు, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, పాలిష్లు, వీటన్నిటిని ప్రిపేర్ చేయడానికి పాలిస్టైరిన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఏమేమి ప్రిపేర్ చేయడానికి? ప్లాస్టిక్స్, ఫైబర్ గ్లాస్, రబ్బర్, లేటెక్స్, ఇన్సులేషన్, పైపులు, ఆటోమొబైల్ విడి భాగాలు, ప్రింటర్లలోని క్యాట్రిడ్జ్లు, టోనర్స్, ఫుడ్ కంటైనర్స్, లగేజ్, షూస్, ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఈ పాలిస్టైరిన్ అనేది మనము యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇది స్టెరైన్ అనేది మోనోమర్ గ్యాస్ అన్నమాట. ఇది బెంజీన్ డిరైవేటివ్. మనకు బెంజీన్ అనే కాంపౌండ్ ఉంటుంది కదా, ఈ కాంపౌండ్ నుంచి వచ్చే డిరైవేటివ్ అంటే ఈ బెంజీన్ అనే కాంపౌండ్ నుంచి మనకి ఈ స్టెరైన్ అనేది ఉత్పన్నమవుతుంది అనమాట. దాంట్లో ఒక పార్ట్ అనమాట. సో ఈ స్టెరైన్కే మనం ఇథనీల్ బెంజీన్, వినీల్ బెంజీన్ అని కూడా చెప్తామన్నమాట. వీటికి ఇంకో పేర్లు అనమాట. స్టెరైన్ మోనోమర్ గ్యాస్కి ఇంకో పేర్లు ఏంటంటే ఇథనైల్ బెంజీన్ అండ్ వినైల్ బెంజీన్. ఎందుకంటాము? ఎందుకంటే ఇది బెంజీన్ డెరివేటివ్నే కదా. ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్లో ఈ కరోనా నుంచి బయటపడడానికే చాలా ఇబ్బందిగా ఉన్న ఈ పీరియడ్లో ఈ విశాఖపట్నం వైజాగ్ గ్యాస్ లీక్ అనేది చాలా మేజర్ థింగ్ అనమాట. చాలా మనం విచారకరమైన థింగ్ అనమాట. కానీ జరిగిపోయింది. దానికి ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా, దీని గురించి ఏమైనా చట్టాలు ఉన్నాయా, ఇదన్నీ దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ స్టెరైన్ గ్యాస్ అనేది చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట, అంటే కరిగిపోతుంది గాలి. ఓకే, సో దీనికి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే స్టెరైన్కి H8C8 అనమాట.
సైంటిఫిక్ ఫార్ములా వచ్చేసి స్టెరిన్కి H8C8. అండ్ ఇది కార్సినోజెనిక్ కూడా అన్నమాట. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అన్నమాట. కిడ్నీకి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, కలర్ బ్లైండ్నెస్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దీని ఇంపాక్ట్ ఇంకా మనకి ఇంకా 24 hours ఉంటుంది. సో ఏమైంది సడన్గా ఇది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు చూద్దాం. దీని ఎఫెక్ట్స్ అంటే దుష్ప్రభావాలు ఏంటి అనేది చూద్దాం. ఏమవుతుందంటే ఇది ఫాస్ట్గా కంటికి, శ్వాసకోశ సమస్యలకి ఇమ్మీడియట్గా ఇవి వచ్చేస్తాయి అన్నమాట. అంటే కంటి సంబంధమైనవి, ఐ ప్రాబ్లమ్స్, ఐ బ్లర్రింగ్ అనేది, ఐ ఇచ్చింగ్ అనేది, అండ్ రెస్పిరేషన్ తీసుకోవడంలో ప్రాబ్లం అనేది, ఇవన్నీ ఫస్ట్ మేజర్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే, ఐ ఇచ్చింగ్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం కదా, ఏమవుతుందంటే రెస్పిరేషన్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పర్సన్ ఏం చేస్తాడు, నోట్తో ఎక్కువ గాలి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టెరిన్ గ్యాస్ అనేది లీక్ అయినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఇది ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే గాలిలో ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ కంటెంట్ని డిక్రీజ్ చేసేస్తుంది, కంప్లీట్గా డిక్రీజ్ చేసేస్తుంది. అప్పుడు మనకు ఆక్సిజన్ ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాము, బాగా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆక్సిజన్ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా దానికి తోడు మనకి స్టెరిన్ గ్యాస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అందక ఇంకా ఊపిరితిత్తులు అనేవి ఎఫెక్ట్ అయ్యి, అండ్ దాని నుంచి మెయిన్ మనకి బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ అనేది బాగా ఎఫెక్ట్ అయిపోయి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎక్కడి వాళ్ళు అక్కడ పడిపోతున్నారు. అంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు, బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ అనేది ఏది సపోర్ట్ చేయట్లేదు. ఎందుకని? బికాజ్ ఆఫ్ దిస్ స్టెరిన్ గ్యాస్. అండ్ ఎందుకు ఈ స్టెరిన్ గ్యాస్ వల్ల ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి అందువల్ల. ఓకేనా ఈ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా దీని ఎఫెక్ట్స్ ఇంకా ఏముంటాయంటే దీని దుష్ప్రభావాలు ఏముంటాయంటే హెడేక్ ఉంటుంది, ఇంకా చాలా బలహీనంగా అయిపోవడము, సెంట్రల్ నాడీ వ్యవస్థపై, సెంట్రల్ నర్వస్ సిస్టంపై ఇది కంప్లీట్గా ఇంపాక్ట్ చూపిస్తుందంట. ఫస్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద దీని ఇంపాక్ట్ పడిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకి నర్వస్ సిస్టమ్ సరిగా లేకపోతే బ్రెయిన్కి మనం ఏమీ అందవు కదా, ఏమందవు. సో ఆటోమేటిక్గా మెదడు అనేది దెబ్బతింటుంది. ఓకే, రక్తంలో మనకి బ్లడ్లో ఆక్సిజన్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సరఫరా అయినప్పుడు ఆక్సిజన్ సరిగా లేక బ్రెయిన్ కూడా అక్కడికి సరిగా పనిచేయదు. అండ్ శరీరం మొత్తం దద్దుర్లు రావడం, మండుతున్న కంబషన్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ఈ స్టెరిన్ గ్యాస్ వల్ల. ఓకేనా, ఇది ఏంటి, దీనివల్ల ఏంటంటే మామూలుగా కూడా ఫ్యాక్టరీలో 20 ppm వరకు ఈ గ్యాస్ అనేది అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంది, కానీ అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. అంటే ఈ ppm అంటే ఏంటి మేడం అంటే పార్ట్ పర్ మిలియన్ అన్నమాట. పార్ట్ పర్ మిలియన్ అంటే ఒక మిలియన్లో ఒక పార్ట్ అన్నట్టు. ఓకే, ఒక 20 ppm రిలీజ్ అయితే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అదే గాలిలో ఒక 10 to 100 ppm స్టెరిన్ ఉందనుకోండి, అప్పుడు మనకి స్కిన్ డిసీజెస్, కళ్ళ మంట, గొంతులో మంట, ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే 100 ppm దాటిందనుకోండి, అప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసకోశ మీద సంబంధిత ఇబ్బందులు అనేవి వస్తాయి. అదే 2500 ppm దాటిందంటే స్పృహ కోల్పోతారు. ఇప్పుడు మనకి ఇదే వైజాగ్లో కనిపిస్తుంది అన్నమాట. 2500 ppm అనేది దాటి వాళ్ళు పీల్చుకునేసరికి ఆ గాలిని వాళ్ళు స్పృహ కోల్పోయి పడిపోతున్నారు. అదే 5000 ppm దాటిందనుకోండి మనిషి చనిపోతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ 5000 ppm పార్ట్ పర్ మిలియన్ దాటింది కాబట్టి అక్కడ మనకు మరణాలు అనేవి సంభవిస్తున్నాయన్నమాట. చూస్తున్నాం కదా, దగ్గరగా 10 members వరకు చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతారనేది మనకి ఇంకా తెలీదు. ఆ సరౌండింగ్స్లో ఉన్న ఒక 5 villagesని అక్కడ నుంచి గవర్నమెంట్ అనేది షిఫ్ట్ చేసేసింది షెల్టర్స్కి. ఓకే, మనం ఇంకా ఏం చూసామంటే, అండ్
మనం ఈ స్టెరిన్ని 25 మినిట్స్ కానీ పీల్చామనుకోండి, ఇమ్మీడియట్గా ఐస్, లంగ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది ఎవరు చెప్పారంటే WHO మనకి చెప్పిందనమాట. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి నాణ్యత పరీక్షల అధ్యయనంలో ఏం చెప్పిందంటే, ఈ స్టెరైన్తో కూడిన గాలి 376 ppm ppm ఓకే ppmని పీల్చామనుకోండి, మనకి ఇమ్మీడియట్గా ఐస్ అండ్ లంగ్స్కి రెండు ఎఫెక్ట్ అవుతాయని మనకి WHO అనేది చెప్పింది. ఓకేనా? ఓకే, అండ్ ఏంటి ఇంకా మనకి ఇదేనా ఫస్ట్ టైం జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్ అంటే లేదు. ఇంతకుముందు కూడా మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏంటి అంటే అది మన ఇండియాలోనే జరిగింది, కానీ వరల్డ్లోనే ఇది మేజర్ ఇన్సిడెంట్గా చెప్పుకుంటాను అనమాట. 1994 భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ అనమాట. మనకి ఇది వరల్డ్లోనే పెద్ద గ్యాస్ లీకేజ్ అని చెప్తారు, గ్యాస్ ఇన్సిడెంట్ అని చెప్తారు. 10,000 పీపుల్ అనేది ఎఫెక్ట్ అయ్యారు, చనిపోయారు దీనివల్ల. అండ్ ఈ గ్యాస్ ఇన్సిడెంట్లో మనకి ఏం రిలీజ్ అయిందంటే మిథైల్ ఐసోసైనేట్, MIC. మిథైల్ ఐసోసైనేట్ అనేది రిలీజ్ అయిందనమాట. మనకి దీనికి ఇప్పుడు దానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే, ఏమన్నా రెండిటికి ఏమన్నా సేమ్ ఉందా అంటే, ఇది నైట్లోనే జరిగింది. ఇప్పుడు మనకు విశాఖలో జరిగినది కూడా నైట్ టైంలోనే జరిగింది. అందుకే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు పీపుల్, ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవడం జరిగింది. ఇది కూడా అక్కడే జరిగింది. ద థింగ్ ఏంటంటే, ఇది భోపాల్లోనే టౌన్లోనే ఉంది. మనకి ఇప్పుడు ఈ LG పాలిమర్ అనే కంపెనీ అనేది వైజాగ్కి దూరంగా ఉందన్నమాట. ఓకేనా? ఇది ఒకటి. అండ్ శ్రీరామ్ ఫుడ్ అండ్ ఫర్టిలైజర్స్ అనేది ఇక్కడ కూడా ఒక గ్యాస్ రిలీజ్ అయిందనమాట. అది అక్కడ ఏం రిలీజ్ అయిందంటే ఓలియం గ్యాస్ అనమాట. ఓలియం గ్యాస్ అయింది. ఇది ఢిల్లీలో జరిగిందనమాట. ఎక్కడ జరిగింది? ఇది ఢిల్లీలో జరిగింది. ఇప్పుడు మనకి ఇది వైజాగ్ అనమాట. ఇది థర్డ్ వన్ అనమాట. ఓకే, ఇది ఏంటి చేశారు అండ్ సడన్గా కొంతమంది NDRF వాళ్ళు వచ్చేసి అందరినీ అక్కడ నుంచి తరలించారని చెప్పుకున్నాము. అక్కడ సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారని చూసాం కదా. మనము ఏం చూసాము? NDRF వాళ్ళు వచ్చారు. ఈ NDRF వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మనకి ఇది స్టేట్కి సంబంధించిన థింగ్ కదా. మనకి NDRF వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అంటే ఇది మనకి స్టేట్ కిందికి వస్తుందా? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ సెంట్రల్ కిందికి వస్తుందా అంటే, ఇది కెమికల్ యాక్సిడెంట్స్ అనేవి మనకి నేషనల్ డిజాస్టర్స్ కిందికి వస్తాయి. ఓకే, కెమికల్ డిజాస్టర్స్ అనేవి నేషనల్ డిజాస్టర్స్ కిందికి వస్తాయి. అందుకే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి మనకి NDRF వాళ్ళు వచ్చారనమాట. NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట. సో ఈ NDRF అనేది ఒక యాక్టా అంటే చట్టమా అంటే అవును, ఇది ఒక చట్టం. మనకి 2005 నుంచి ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఉంది. దీంతో పాటు ఇంకో మనకి యాక్ట్ కూడా ఉంది, అదే చట్టం కూడా ఉంది. అదే PI&L అంటే పబ్లిక్ ఇన్సూరెన్స్ అండ్ లయబిలిటీ. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే, మనకి భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1991 నుంచి మనకి ఈ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ద్వారా NDRF ఫోర్సెస్ వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడ వాళ్ళందరినీ సేవ్ చేయడం, హాస్పిటలైజ్ చేయడము, వాళ్ళని అక్కడ నుంచి ఆ పీపుల్ని ఎవాక్యుయేట్ చేస్తున్నారు కదా, అంటే అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది NDRF నుంచి మనకి NDMA యాక్ట్ నుంచి మనకు వచ్చింది. ఈ PI&L
అంటే పబ్లిక్ ఇన్సూరెన్స్ అండ్ లయబిలిటీ యాక్ట్ 1991 నుంచి మనకి ఏం జరుగుతుందంటే, ఈ యాక్ట్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే అక్కడ ఎఫెక్ట్ అయిన పీపుల్ అందరికీ కంపెనీ అనేది, అంటే ఎల్జీ పాలిమర్ కంపెనీ, అంటే ఏ కంపెనీ నుంచి అయితే మనకి యాక్సిడెంట్ జరుగుతుందో ఆ కంపెనీ అనేది కొంచెం మనీ అనేది పే చేయాలి. ఇప్పుడు ఈ కంపెనీ మీద కేసు పెట్టడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మనకి ఇంకా తెలీదు. కానీ ఈ మెజర్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మెజర్స్లో భాగంగా పీటీబీసీ అంటే ఏంటంటే పారా టెరిటరీ బ్యూటైల్ కార్టికాల్. పీటీబీసీ అంటే పారా టెరిటరీ బ్యూటైల్ కార్టికల్. ఇది ఏంటి అంటే విషవాయువులను నియంత్రించడానికి, అంటే ఇప్పుడు ఇది పాయిజనస్ గ్యాస్ కదా స్టెరిన్, అది ఇంకా దాని ఇంపాక్ట్ ఇంకా 24 hours వరకు అక్కడే గాల్లోనే ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి పీటీబీసీ అనేది యూస్ చేస్తారనమాట. ఇది కూడా ఒక వాయువే అనమాట, ఇది కూడా ఒక గ్యాస్నే. దీన్ని మనం గుజరాత్ నుంచి తెప్పించుకుంటున్నాం. ఎందుకు గుజరాత్ నుంచి తెప్పించుకుంటున్నామంటే గుజరాత్లో మనకి ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ. సో గుజరాత్లో ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ. ఈ విషవాయువుల తీవ్రతను తగ్గించడానికి పారా టెరిటరీ బ్యూటైల్ కార్టికాల్ పీటీబీసీ అనేది ఈ కెమికల్స్ గుజరాత్లోని గుజరాత్లోని వాసీనగర్లో పారిశ్రామిక వాడల్లో ఎక్కువ మొత్తంలో పెద్ద ఎత్తున తయారవుతాయి అన్నమాట. ఎందుకు ఈ రసాయనాలను ఈ రసాయన ప్రభావాన్ని తగ్గిస్తుంది అన్నమాట. సో ఈ గుజరాత్లోని వల్సద్ జిల్లా వాసిలోని పరిశ్రమ నుంచి 500 kgs, వాపి అనే పరిశ్రమ నుంచి 500 kgs ఈ పీటీబీసీ రసాయనాన్ని, కెమికల్ని మనం దామన్ విమానాశ్రయం నుంచి దామన్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్లో విశాఖపట్నానికి తరలించారు. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి స్టెరిన్ గ్యాస్ లీక్ ప్రభావితం ప్రాంతాల్లో ఈ పీటీబీసీ రసాయనాన్ని స్ప్రే చేస్తారు, పిచికారీ చేస్తారనమాట. తద్వారా ఏమవుతుందంటే అట్లా చేసినప్పుడు ఈ స్టెరిన్ గ్యాస్ అనేది కొంచెం కంట్రోల్లోకి వచ్చేసి గాలి అనేది మళ్ళీ దాని ఆక్సిజన్ లెవెల్స్ ఆటోమేటిక్గా తెచ్చుకుంటుంది. ఓకేనా. మనం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ స్టెరిన్ గ్యాస్ని కంట్రోల్ చేయడానికి కొన్ని మెజర్స్ అనేవి తీసుకుంటుంది. చాలా తొందరగా అందరూ కోలుకోవాలని మనం ప్రే చేద్దాము అంతే, దాని నుంచి మనం ఏం చేయడానికి లేదు కదా. ఇలాంటివి మళ్ళీ ఏమన్నా రిపీట్ అవ్వకుండా గవర్నమెంట్స్ అనేవి పర్టికులర్ మెజర్స్ అనేవి డెఫినెట్లీ తీసుకోవాలి. ద మేజర్ థింగ్ ఏంటి అంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు డెఫినెట్లీ ఒక అలారం అనేది ఫ్యాక్టరీలో రావాలన్నమాట. కానీ ఇది నైట్ టైంలో జరిగింది కాబట్టి ఆ అలారం మెజర్స్ అవి తీసుకోలేదు. ఆ అలారం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల 5 kilometers ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఖాళీ చేసేయాలన్నమాట. కానీ అలా అలారం కూడా రాకపోయేసరికి అందరూ గాఢ నిద్రలో ఉండేసరికి ఇదంతా మనకి జరిగిపోయింది. ఇది ఇక్కడతో ఫినిష్ అవుతుందా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే దీని తర్వాత కూడా మనకి కిడ్నీ, రెస్పిరేటరీ, కలర్ బ్లైండ్నెస్ వీటివి ఎఫెక్ట్ అనేవి ఉండొచ్చు అని చెప్తున్నాము. కానీ మనం ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ అనేది 1 crore rupees అనేది దీనికోసం ఫండ్ అనేది రిలీజ్ చేసింది. అది ఒక గుడ్ ఇనిషియేటివ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీని గురించి కొన్ని మనం పిక్స్ చూద్దాము. వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి కొన్ని పిక్స్ చూద్దాము. చూడండి, ఇవి అన్నమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ గ్యాస్ రిలీజ్ అవుతుంది చూడండి, అదే అన్నమాట. ఓకే, అది స్టైరిన్ గ్యాస్ అన్నమాట. ఓకేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.